ఈస్ట్ వైపు రొటేట్ చేయి, ఫేస్ తిప్పండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఒకరికి చూస్తున్నారు అంటే మనకి కొత్త ప్లేస్ అయ్యి ఉండొచ్చు కూడా. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనము పిల్లలకు చెప్పాలి. మీ మీ స్కై చూడాలంటే దీన్ని హొరైజన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. టూ యాంగిల్స్ వస్తాయి, అజిముత్ ఆల్టిట్యూడ్ అంటాం. ఈ హొరైజన్ కోఆర్డినేట్ సిస్టమ్ చూసాడు మనిషి భూమి మీద ఎక్కడ ఎలా స్కై కనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. అంటే మన టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చాడు దాన్ని. స్కై చూసేటప్పుడు పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది, ఇవి కొన్ని సౌత్ పోల్ దగ్గర ఎలా ఉంటుంది, అంటే ఈక్వేటర్ నుంచి పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్కై ఎలా ఉంటుంది, అలాగే ఈక్వేటర్ నుంచి సౌత్ హెమిస్ఫియర్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ కార్డినల్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఇక్కడ వచ్చాయండి. సౌత్ సౌత్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది వెస్ట్, నార్త్, ఓకే, తర్వాత వచ్చేసి ఈస్ట్, ఇలా వస్తాయి. సో ఏదైనా సరే మనం ఫస్ట్ కార్డినల్ డైరెక్షన్స్ పిల్లలకు నేర్పాలి. ఫస్ట్ స్కై చూడాలనుకుంటే కార్డినల్ డైరెక్షన్స్ నేర్పాలి మనం. ఈ కార్డినల్ డైరెక్షన్స్ ఇంకొంచెం మనం డెప్త్ గా వెళ్తే ఇంకా మీకు అక్కడ డిగ్రీస్ కూడా వచ్చి ఉంటాయి. 0 డిగ్రీ ఎక్కడ అలాగా దాంట్లో కనిపిస్తాయి మీకు. అంటే వచ్చాయి సార్ ఇక్కడ. సారీ, ఇది డబ్బులు పెట్టి పే చేయలేదు. మనం స్కై చూడడానికి ఉపయోగించే STELLARIUM టెలిరియం. ఇది ఇలాగా మనకి ఏంటంటే స్కై అనేది కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ F5 కొట్టే అనుకో, డేట్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ స్కై అనమాట. డేట్ వచ్చింది 5వ నెల 1వ నెల ప్రజెంట్ డేట్ కనిపించింది. ఈ డేట్ లో స్కై, ఈ స్కైలో సన్ ఇక్కడ ఉన్నాడు. సో ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది, ఇక్కడ నార్త్ ఉంది, సౌత్ ఉంది. ఇప్పుడు మనకి తిరుపతి కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడికైనా మన బార్డర్ లైన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి మనం మ్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మనం తిరుపతి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ సెట్ చేసుకోవాలి. మామూలుగా చెప్పాలంటే ఇది 16 ఉంటుంది, మనది 13 అనుకుంటా. ఇది సార్ 13 అనుకుంటే 13 వస్తుంది అక్కడ. అది సెట్ చేసుకోవాలి. లేదు మనం ఎక్కడైనా ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేక ఎక్కడైనా మన ప్లేయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చూసినప్పుడు ఈ డేట్ ఇక్కడ మనకు వస్తుంది దీంట్లో. సో నేను ఇప్పుడు మన మామూలుగా స్కైని ముందుకు తీసుకుపోవాలి, వెనక్కి ఈరోజు మార్నింగ్ రమ్మంటే రాదు కదా సార్, ఈవినింగ్ వెళ్ళమంటే వెళ్ళలేమన్నమాట. సో దీంట్లో కొన్ని ఆప్షన్స్ నేను ఒక సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న స్కైని నేను ముందుకు తీసుకెళ్తా కొంచెం, అంటే ఈరోజు ఈవినింగ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈవినింగ్కి వెళ్తారు స్కై, అలా వెళ్ళిపోయింది. సో స్కై అలా వెళ్ళింది. వారికి ఇక్కడ డేట్ అన్నీ వస్తాయి ఇక్కడ. సో అలా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు ఆపారు. సో మీరు డైరెక్షన్స్ ఇవ్వాలి పిల్లలకి. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆల్రెడీ మీరు ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చుంటారంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఇచ్చుంటారు. సో ఇది మూన్, ఇది జూపిటర్. సో జూపిటర్ ప్లానెట్ మనకు కనిపిస్తుంది. ఈ జూపిటర్ ని మనం చూడొచ్చు. మామూలు ల్యాప్ లేదు, 5 ప్లానెట్స్ చూడొచ్చు. జూపిటర్ ని మనం చూస్తాం. లేదు మనం దీంట్లో అలా క్లిక్ చేసి పెద్ద సైజ్ చేశారనుకోండి, అలా చేస్తే అలా వస్తుంది. ఇది జూపిటర్. నా టెలిస్కోప్ లోకి ఇలా కనిపిస్తాయి. 4 మూన్స్ కనిపిస్తాయి. 1, 2, 3. 4వది కూడా ఇక్కడ ఎక్కడో దీని సాటే ఉంటుంది. సో జూపిటర్ ని టెలిస్కోప్ లో 4 మూన్స్ ఫస్ట్ గిరీలో చూశాడు. నేను కూడా ఒక 20,000 మంది పిల్లలకు చూపించుంటా, పిల్లలకి పబ్లిక్ జూపిటర్. అది నేను ఒకటే చెప్తాను, మీరు గిరి తర్వాత మీరే ఫస్ట్ చూసారా జూపిటర్ ని మీ విలేజ్ లో చెప్తాను నేను వాళ్ళకి. సో జూపిటర్ అండ్ 4 మూన్స్. దీంట్లో చాలా ఎక్స్ప్లోర్ 1 అవర్ కి 1 అవర్ కి మూన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. మన టెలిస్కోప్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అంటే సౌర కుటుంబానికి సోలార్ సిస్టమ్ కి ఒక ఎవిడెన్స్ అనమాట. ఒక మన ఎర్త్ చుట్టూ మూన్ రొటేట్ అవుతుంది అనే దానికి మన ఎగ్జాంపుల్.
దీని మీద చాలా జరిగాయి. రోమన్ అనే సైంటిస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కున్నాడు. ఎలా కనుక్కున్నా మనం డీప్ గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్లానెట్స్ ని ఇక్కడ చెప్పవచ్చు అనమాట, అంత సైజ్ చేస్తే. సో ఇక్కడ మూన్ కి వెళ్ళాం అనుకోండి, మూన్ క్లిక్ చేస్తే మూన్ పెద్దది అవుతుంది. ఇది మూన్. సో మూన్ కూడా మనం చూపించవచ్చు. ఈ ఫేసెస్ ఆఫ్ ద మూన్ సంబంధించినవి కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలాగా మనం ఏంటంటే అలాగ స్కైని మనకు నచ్చినట్టు చూడవచ్చు. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఇందాక చూసినారు కదా, ఇక్కడ స్కై, దీంట్లో వచ్చేసరికి రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. దీంట్లో నేను దీన్ని ఇలా పెడతాను. దీంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ అవి ఓడదీసి నేను 4 పక్కల ఒక మార్కింగ్ ఇచ్చేస్తాను, ఇటు పక్క పెట్టి. సో ఇలా పెట్టినప్పుడు ఆ మార్కింగ్ పార్ట్ షాడో ఎక్కడ పడుతుందో అక్కడ మనకి సన్ ఉన్నట్లే యాప్ మీద లైవ్ అనమాట. సో మన టెక్స్ట్ బుక్ లో చదివేది 7th క్లాస్ లో సీజన్స్ అని లెసన్ ఇచ్చినాడు. సీజన్స్ లెసన్ చెప్పాలి కొంచెం జాగ్రఫికల్ గా. మనకు ఈక్వేటర్ March 21 ఈక్వేటర్ సన్ రైజ్ వర్టికల్ గా పడతాయి చదువుతాము. ప్రపంచం అంతా రాత్రి పగులు సమానంగా ఉంటాయి, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటాం దాన్ని. సో దీంట్లో చూస్తే ఆ టైంలో ఆ ప్లస్ కొద్ది యొక్క టార్గెట్ ఈక్వేటర్ మీద వెళ్తుంది. ఆ షాడో కూడా ఎక్కడ చూసినా 12 hours డే లైట్ 12 hours డార్క్ లైట్ లోనే వెళ్తుంది షాడో కూడా. సో దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. అది స్కై, అది డిజిటల్ మీడియా. ఏది గొప్పది అంటే నా దృష్టిలో ఇదే గొప్పది, ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాడని. సో అలాగా మనము ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తూ, ఈ టూల్ ను ఉపయోగించి చాలా విషయాల్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నైట్ స్కైకి వెళ్ళాం అనుకోండి, దీనే తీసుకెళ్ళాం అనుకోండి, నైట్ స్కైకి తీసుకెళ్తున్నాం. ఇందులో షార్ట్ కట్స్ ఉంటాయి. షార్ట్ కట్స్ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక షోలో మనం వేయించాలి దీన్ని. ఇప్పుడు దీన్ని అలా తీసుకెళ్ళాను, బ్యాక్ వచ్చాను నేను. ఓకే, బ్యాక్ వస్తే మనం నాకు కనిపించింది స్కై అలా వెళ్ళిపోతా ఉంటుంది. మనం చెప్పొచ్చు పిల్లలకి, స్కై ఎందుకు వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్తుంది, ఈస్ట్ నుంచి వెస్ట్ స్కై వెళ్తుంది అంటే ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ తిరగడం వల్ల స్కై అనేది ఈస్ట్ టు వెస్ట్ వెళ్తున్నది అనే దాన్ని మనం చెప్పొచ్చు. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇందులో ఒక స్టార్ మాత్రం కదలదు, మిగతా స్టార్స్, ప్లానెట్స్, మూన్ అన్ని కదులుతాయి. ఎవరైనా అబ్జర్వ్ చేసి పైకి వచ్చి చెప్పొచ్చు ఒక స్టార్ కదలదు. స్లోగా పెడుతున్నాను, అబ్జర్వ్ చేసి చెప్పండి. ఎనీవన్ ఈజ్ దేర్, ఒక్క స్టార్ కదలదట. ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఎక్కడో దగ్గర స్టార్ కదలదు. ఎక్కడ అది పోల్ స్టార్. ఆ పోల్ స్టార్ వరకు కదలదు అనమాట. దాన్ని అక్కడ ఆపుతున్నాను, దాన్ని పోల్ స్టార్ వరకు కదలదు, మిగతా స్టార్స్ అన్ని కదులుతాయి. ఈ పోల్ స్టార్ మనం కొంచెం దీనికి ఆర్ట్ ఇస్తే, అలా ఆర్ట్ ఇచ్చామనుకో, దీనికి ఇది వచ్చేసి మన సప్తఋషి మండలం అంటాం, గ్రేట్ బెయిర్ అంటాం. పోల్ స్టార్ వచ్చి ఇది అనమాట, స్మాల్ బెయిర్ అంటాం. సో ఇది ఆర్ట్ ఇస్తాం అనమాట. ఇలాగా ఆర్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ కాన్స్టలేషన్స్ ని రికగ్నైజ్ చేయడం కోసం భూమి మీద ఉండే కొన్ని జంతువుల పేర్లు, కొన్ని వస్తువుల పేర్లు వాటికి పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే సెలిస్టియల్ నావిగేషన్ సిస్టమ్, సూర్యుడు ఎలా పోతాడు, చంద్రుడు ఎలా పోతాయి, ప్లానెట్స్ ఎలా వెళ్తాయి, సీజన్ వారీగా కాన్స్టలేషన్స్ ఎలా మారుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ పిల్లలకి చెప్పవచ్చు అనమాట. సో అలా కాకుండా లైన్స్ ఇచ్చామనుకో, ఇప్పుడు సప్తఋషి మండలం గురించి మనం చెప్పేటప్పుడు ఇక్కడ ఉన్నది కదా సార్, ఇక్కడ ఈ సప్తఋషి మండలం మనం చెప్పేటప్పుడు ఇక్కడ నార్త్ సైడ్ దీన్ని చూపించాలంటే ఫస్ట్ ఈ మాకు చిన్నప్పుడు ఏం చెప్పారంటే స్టోరీస్ ఉంటాయి వాళ్ళకి, అది కూడా రాశారు టెక్స్ట్ బుక్ లో.
కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఏమైనా స్టోరీస్ ఉంటే మీ పేరెంట్స్ మీ విలేజ్ లో ఉంటే ఆ స్టోరీస్ ని పిల్లల చేత చెప్పించండి. మాకేం చెప్పారంటే 4 అది మంచం కోడని 3 దొంగలని చెప్పారు మా విలేజ్ లో. నాకు మీకు ఏదో రకరకాల స్టోరీస్ ఉన్నాయి దానికి. మాకైతే మా విలేజ్ లో ఇది బంగారం మంచం అని, ఇది 3 దొంగలని అలా చెప్తారు. 4 స్టార్ రికగ్నైజ్ చేయాలంటే ఈ 2 స్టార్స్ ఎదురుగా స్ట్రైట్ గా 5 టైమ్స్ పొడిగిస్తే ఇక్కడ 4 స్టార్ అంటారు. రికగ్నైజ్ చేయడానికి ఒక మార్గం. సో ఈ 4 స్టార్స్ చుట్టూ ఏంటంటే ఈ గ్రేట్ బేర్ అనేది రొటేట్ అవుతా ఉంటుంది. ఇది ఈ సప్తఋషి మండలం ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. మనం చూడొచ్చు అటు సైడ్ కూడా వస్తుంది మనకి. అక్కడికి వచ్చింది అన్నమాట. సో ఇలా రొటేట్ అయ్యేటప్పుడు మనం ఇంకొంచెం పిల్లలప్పుడు మీ అక్కకి మీ బావ ఏం చూపిస్తారు అని అడిగితే బాగా చెప్తారు ధ్రువ నక్షత్రం. నిజంగా చూపించాడు అంటే ఏదో సరే ఎండలో కూడా చూపిస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ. అరే అక్కడ కాదు, ఇక్కడ 3 స్టార్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టార్స్ లో మీరు కొంచెం పెద్ద చేస్తే ఇది చూడండి చిన్న స్టార్ కనిపిస్తున్నది, అదే ధ్రువ నక్షత్రం అని కూడా చెప్పొచ్చు. ఇవి 2 ఏంటంటే అది ఒకే స్టార్ గా ఉంటాయి, బైనరీ స్టార్స్ డబుల్ స్టార్స్ అంటాం వాటిని. ఇవేమవుతాయంటే ఇవి దీన్ని చూడాలంటే నైట్ నిజంగా ఈ 2 స్టార్స్ ని మార్చి చూడాలి. ఈ 2 స్టార్స్ ని మార్చి చూస్తే అక్కడ స్టార్ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా సన్నగా కనిపిస్తుంది. మనం డార్క్ స్కైలో వెళ్తే మాత్రం కంపల్సరిగా క్లియర్ డాట్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా మనం ఏంటంటే మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినారు దీన్ని ఆల్రెడీ. మనం నైట్ ఎలాగో ఉన్నాం కాబట్టి కనీసం వాళ్ళకి డైరెక్షన్స్ నార్త్ వైపు మీ విలేజ్ లో నార్త్ ఇది సౌత్ ఇది. నాకేంటంటే విలేజ్ లో వెళ్ళినప్పుడు సముద్రం కానీ మొత్తం తిరిగా మా నెల్లూరులో. గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది ఈస్ట్ కార్డినల్ డైరెక్షన్స్ చెప్తున్నారు కానీ పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో మరి అసలు వాళ్ళకి ఈస్ట్ తెలియదు, వెస్ట్ తెలియదు, నార్త్ తెలియదు. నేను బాగా ఎక్సర్సైజ్ చేపిస్తాను. కొంతవరకు మన వాళ్ళు బాగానే చెప్తారు సౌత్ వెస్ట్ అంటే ఏంది, సౌత్ ఈస్ట్ అంటే ఏంది, నార్త్ వెస్ట్ అంటే ఇవన్నీ కూడా బాగా ఎక్సర్సైజ్ చేపిస్తాను. మెళ్ళ కూడా తిప్పిస్తాయి ఇటు చూడాలి అని. అప్పుడు డైరెక్షన్స్ ఇచ్చి దీనికి ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తాం. 2 pages A3 సైజ్ లో రెడీ చేసుకుంటే 4 pages వస్తాయి. A3 సైజ్ లో 4 pages లో దానికి సంబంధించిన నోట్స్ ఇస్తాం. వాళ్ళు చూస్తారు, లేకపోతే విలేజ్ లో మనం ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే మనం కాన్స్టలేషన్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇవేంటంటే మనం ఇంకా మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినది ఏంటంటే ఓరియన్ ఇచ్చున్నాడు. ఓరియన్ కూడా మనం చూడొచ్చు. ఓరియన్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓరియన్ ఒకసారి నేను మీకు చూపి ఇది వెస్ట్ సైడ్. ఈరోజు మీరు వెళ్తే వెస్ట్ సైడ్ ఓరియన్ చూడొచ్చు. ఎంత స్పీడ్ అయినా వెళ్తుంది. మీరు ఆ షార్ట్ కట్స్ కొంచెం అర్థం చేసుకుంటే స్కైని కొంచెం స్పీడ్ గా కూడా తీసుకెళ్ళచ్చు, ఆపుకోవచ్చు, మన ఇష్టం. ప్లస్ కొంచెం సబ్జెక్ట్ తెలుసుంటే సరిపోదు. ఇప్పుడు ఏంటి ఉంది కదా, ఇవి 3 స్టార్స్ వర్టికల్ గా ఉంటాయి. ఈ 4 స్టార్స్ ఒక రెక్టాంగిల్ గా ఉంటాయి. దీన్ని ఆర్ధా నక్షత్రం అంటాం మన వాళ్ళు. సో దీన్ని ఏమంటారంటే ఓరియన్ అంటాడు మనం. ఓరియన్ అంటే ఇలాగా కాలపురుష మానవుడు. ఇది ఎత్తు, ఇది రోహిణి నక్షత్రం, ఇది సిరియస్ స్టార్. సిరియస్ స్టార్ అనేది సూర్యుడి తర్వాత ప్రకాశవంతమైన నక్షత్రం. సో ఈ కాన్స్టలేషన్స్ ని రికగ్నైజ్ చేయడానికి మనం లైన్స్ ఇస్తాము. ఇట్లా లైన్స్ ఇచ్చినప్పుడు లైన్స్ వచ్చాయి కదా, ఈ లైన్స్ ఆధారంగా ఇది ఒక కాన్స్టలేషన్, ఒక గుంపు అని చెప్తాం అనమాట. సో ఇది వచ్చేసి జెమిని అంటాం. దీన్ని జెమిని అంటాము, కవల్ అంటాం కదా. జెమినిలో ఇప్పుడు జూపిటర్ అనే ప్లానెట్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే కాన్స్టలేషన్స్ ని మనం చాలా గొప్పగా చెప్పొచ్చు, స్టోరీస్ చెప్పొచ్చు, సైన్స్ చెప్పొచ్చు, రకరకాల విషయాలు. అంటే ట్రూత్, సైన్స్ వేరు, స్టోరీస్ వేరు కదా సార్. స్టోరీస్ లో నుంచి సైన్స్ ని కొంచెం డివైడ్ చేసి కూడా చెప్పాల్సి వస్తుంది. కొన్ని 1-2 చెప్తాను, నేను అన్ని చెప్పను. నాకు తెలిసిన పిల్లలు చెప్పి కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అలాగే ఏంటంటే మనం ఇలా స్కై రొటేట్ చేసేటప్పుడు అక్కడ టైం కూడా మనకి రికార్డ్ అవుతా ఉంటది, స్కై వెళ్తా ఉంటది. ఇలాగా అన్ని కూడా మనకి కనిపిస్తాయి ఇక్కడ. అంటే మనం ఆ మంత్ స్కై అంతా చూడొచ్చు. మనం కొంచెం ముందుకు వెళ్తే ఈరోజు మార్నింగ్ అలా వచ్చామనుకో, బ్యాక్ వచ్చారనుకో, ప్లానెట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇదేంటంటే శాటర్న్. ఇది ఈ శాటర్న్ నేను కూడా చాలా టైమ్స్ నా టెలిస్కోప్ రింగ్స్ అన్ని చూశాను నేను. మూన్ పెట్టినప్పుడు ఏంటంటే కొంత అలా చూసి అలా మాట్లాడుకోవచ్చు, అలా చూడొచ్చు. ఈ ప్లానెట్స్ పెట్టినప్పుడు మనం అలా చూసి వెళ్ళిపోతాయి.
అంటే ఎర్త్ రొటేట్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. అదొక ఆప్టికల్ ఇల్యూజన్ లాగా ఉంటుంది, ఎర్త్ రొటేట్ అవుతుందా లేదనేది. అదే ప్లానెట్స్ టెలిస్కోప్ లో చూసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ అనేది మనకు వస్తుంది. అవి అలా చూసి మనం వెళ్ళి ఇంకొకటి చూపించేసరికి అది అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. లేదు మనం కన్ను ఆపుకుండా అలా చూస్తూ ఉంటే అది వెళ్తా ఉంటుంది అలాగా. సో ఇక్కడ సాటర్న్ ఉంది. సాటర్న్ కూడా మనం పెద్ద సైజ్ చేయొచ్చు. పెద్ద సైజ్ చేసినప్పుడు రింగ్స్ సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలే చెప్తారు బ్యూటిఫుల్ ప్లానెట్ అని చెప్తారు. సరే మీకు సాటర్న్ చూపిస్తాను ఈరోజు మీ ఊరికి పక్కకు రాండ్రా అంటే అది చెప్పడే భయపడతాను నేను. శనికి రావు చూపిస్తా అన్నాడు అయ్యారు, ఏదైనా ఇబ్బందులు వస్తాయో అని కూడా ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు ఎందుకు వచ్చిందని. సో ఆయన ట్రెడిషనల్ గా రకరకాలు ఉంటాయి కాబట్టి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒక కారణంలో మనం చూపించుకుంటూ వెళ్తా ఉంటాం. సైన్స్ నే చెప్తాం, మరి మిగతా ఏ విషయాలు చెప్పం. సో సైంటిఫిక్ గా ఆలోచించడం చెప్తాం. అలాగే మనం ఇక్కడే చూస్తే ఇంకోటి మార్స్ ఉంటుంది. ఇక్కడ మార్స్ ఉంటుంది. ఇది మార్స్ అంట. మార్స్ కూడా మనం పెద్ద చేసి చూడొచ్చు. మార్స్ కూడా నేను చూసాను. మార్స్ ప్లానెట్ కూడా మనం ఇలా చూడొచ్చు. దాని మూన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది మెర్క్యూరీ. మెర్క్యూరీ చాలా రేర్ గా కనిపిస్తుంది. నేను ఫొటోస్ అయితే నేను తీసాను మెర్క్యూరీ. అది రేర్ ప్లానెట్ అనమాట. అది అంటే అది ఎడ్జెస్ లో, హొరైజన్ ఎడ్జెస్ లో ఉంటుంది అనమాట. అది ఈ మెర్క్యూరీ కానీ వీనస్ కానీ ఇవి ఫేసెస్ ఆఫ్ ద మూన్ లాగా ఉంటాయి. మనం ఈ రోజు చూస్తే మూన్ ఎలా ఉంది, రేపు చూస్తే చేంజ్ అవుతుంది కదా సార్. అలాగే వీనస్ కానీ మెర్క్యూరీ కానీ చేంజెస్ అవుతాయి. సో ఈ విధంగా ప్లానెట్స్ అని చూపించవచ్చు. ఇంకోటి ఏంటంటే అందరూ చెప్తా ఉంటారు అప్పుడప్పుడు ప్లానెట్స్ అన్ని లైన్ మీదకి వచ్చాయి, ఒకే లైన్ మీదకి వచ్చాయని మీరు వింటుంటారు. సో నేనేమంటా అంటే ఎప్పుడు అవి లైన్ లోనే ఉంటాయి, మనం చూడొచ్చు అంట. ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాయి కదా సార్, నేను ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాను. దీనే ఎక్లిపిటిక్ అంటాం, రవి మార్గం అంటాం. అంటే సూర్యుడు ప్రయాణం చేసే మార్గం. దీనికి సూర్యుడు దీని మీదే ఉంటాడు, ప్లానెట్స్ కూడా దాని మీదే ఉంటాయి. సో ఇది రవి మార్గం మీద ఎప్పుడు ప్లానెట్స్ కానీ దానికి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే దాని యొక్క ఇంక్లినేషన్ కానీ అవి వాటి యొక్క యాంగిల్స్ అన్ని మెజర్ చేయగలిగాం. ఎసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్, మూడుకు సంబంధించిన అన్ని విషయాలు ఇవన్నీ కూడా దీంట్లో కూడా మనం చేయొచ్చు అనమాట. ఇది ఇక్కడ పెట్టాను కదా, అప్పుడు ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ నేను ఉన్నాను, అక్కడ నాకు మార్స్ కనిపిస్తుంది. 2 యాంగిల్స్ ఉన్నాయని చెప్పాను నేను. ఒకటి అజ్యూత్ యాంగిల్. ఇప్పుడు నాకు ట్రూ నార్త్ ఇది అనుకోండి, ఇటు 360 డిగ్రీస్ తిరుగుతుంది. పైకి వచ్చి 90 అంటాం. ఇప్పుడు ఇది 360 డిగ్రీస్ అనుకోండి, ఇట్లాగా ఇలా తిరిగింది అనుకో 360 డిగ్రీస్. ఇప్పుడు ఆ లైట్ ఉంది అనుకోండి, ఆ లైట్ ని ఫోకస్ చేసినప్పుడు ఇక్కడ 1 డిగ్రీస్ వస్తుంది, ఇక్కడ 1 డిగ్రీ. ఆ 2 యాంగిల్స్ అనేది హొరైజన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఇక్కడ కూడా డిగ్రీస్ ఉంటాయి. ఆ పాయింట్ పెట్టాను అనుకో నేను ఇక్కడ, అది డేటా కరెక్ట్ అవుతుంది. సో నేను ఒక మార్స్ లేదా జూపిటర్ ప్లానెట్స్ ని ట్రాక్ నేను ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. ఒక మూన్ ట్రాక్ నేను ఇక్కడ లైవ్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నేను రికార్డ్ చేయొచ్చు. సో డేటా అంతా దీంట్లోకి వస్తుంది. దీని చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు సింపుల్ గా. దీంట్లో నుంచి స్పేస్ లో జరిగే నైట్ జరిగేవి, డే లైట్ సన్ ప్యాత్ ని మనం దీంట్లో తీసుకొచ్చి మార్క్ చేయొచ్చు అంటున్నాను నేను. లైవ్ లో చేయొచ్చు అంటున్నాను. లేదు లైవ్ లో మనకు కనిపిస్తాయి. సో అలాగ మనం ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఆ రోజుల్లో అలా చేశారు. సోలార్ ఎక్లిప్సెస్ అనేది చాలా పెద్ద డేటా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అసలు అర్థం చేసుకుంటే. సో ఇది ఏదైతే ఉందో దీని ఎక్లిపిటిక్ పాత్ అంటాం. ఈ ఎక్లిపిటిక్ పాత్ అలా వెళ్తా ఉంటుంది. మూన్ కూడా దానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇంకా చాలా మూన్ ప్యాత్ ని కూడా మనం రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మీరు మార్చుకోవచ్చు. లైన్ వచ్చింది, మూన్ లైన్ వచ్చింది అనమాట. ఈ మూన్ లైన్ అది ఎక్లిపిటిక్ లైన్. ఇప్పుడు నేను మూన్ క్లిక్ చేసి అలా పంపిస్తా ఉన్నా, అలా బ్యాక్ వచ్చారనుకో అది 5 డిగ్రీస్ యాంగిల్ ఎలా అయింది అనేది మనం చూస్తాం. ఎక్కడైతే ఖండించుకుంటుందో దాన్ని ఎసెండింగ్ నోడ్ అంటాం. ఇది ఏదైతే ఖండించుకుని ఈ పాయింట్ ఎసెండింగ్ నోడ్ అంటాం దాన్ని. ఆ ఎసెండింగ్ నోడ్ దగ్గర ఫుల్ మూన్ గా న్యూ మూన్ గా ఏర్పడితే మనకు సోలార్ ఎక్లిప్స్ వస్తాయి. మేము సన్ అండ్ మూన్ ఎర్త్ డాన్స్ అని ఒకటి పెట్టాం.
దాంట్లో అసెండింగ్ నోడ్ డిసెండింగ్ నోడ్ ఎలా చేంజ్ అవుతుంది, ఆ పొజిషన్స్ అన్ని కూడా మనం నేర్పించవచ్చు అనమాట. అయితే ఇలా చేసేటప్పుడు నేను కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఏంటంటే, ఇప్పుడు ఎర్త్ ఉంది అనుకోండి, ఎవరైనా వస్తారు సార్, ఎవరైనా ఇలా పెట్టి ఆ ఎర్త్ తీసుకోండి సార్. ఇప్పుడు ఏంటంటే మనకి మూన్ ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అనమాట. ఒక ఫేసే కనిపిస్తుంది, ఈ ఫేసే కనిపిస్తుంది మనకు మూన్, ఈ ఫేసే కనిపిస్తుంది. ఈ బ్యాక్ స్పేస్ ఎప్పటికి కనిపించదు, ఇది ఎప్పటికి మనకు కనిపించదు అనమాట ఇది. సో మనకేంటంటే దీని నియర్ సైడ్ ఫేస్ అంటాం. ఒక అవ్వ ఉంది, ఇసరుతుంది వడ్లు అని చెప్తారు, ఒక ర్యాబిట్ అంటారు, రకరకాలుగా చెప్తారు. సో ఎందుకు ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అంటే, ఇది నియర్ సైడ్ ఫేస్ అన్న, ఇది ఫార్ సైడ్ ఫేస్ అన్న, ఇది ఎప్పటికి మన భూమి నుంచి కనిపించింది. మొన్న అస్ట్రీమస్ ముగ్గురు వెళ్ళినప్పుడు కూడా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు సిగ్నల్ కట్ అయింది అనమాట వాళ్ళకి. సో ఇది అర్థం అవుతుంది. మీరు గమనించండి, ఇటు సైడే మొత్తం ఎక్స్ప్లోరేషన్ జరిగింది, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంతా. కానీ ఈ సైడ్ ఓన్లీ చైనా మాత్రమే చేసింది. కొంచెం డేంజరస్ అనమాట అది. చైనా ఇక్కడ వరకు వెళ్ళింది, ఓన్లీ చైనా ఒక రోబో వెళ్ళి ఈ ఫేస్కి వెళ్ళి 5 kgs సాయిల్ తీసుకురాగలిగింది అనమాట. మన లేటెస్ట్గా 2024 జూన్లో కూడా వెళ్ళి వచ్చింది అనమాట. చాంగ్ E6 అంటాం. అంటే ఎవరు వెళ్ళని ప్లేస్కి చైనా వెళ్ళి వచ్చింది. అందులో అది ఏన్షియంట్ అనమాట, చాలా 6000 feet ఉంటాయి లోపలికి. సో మన పిల్లలకి ఏం చేస్తామంటే, ఇది నియర్ సైడ్ ఫేస్ కదా, సార్ వచ్చారు, సారీ సార్, ఈ కుడి చేయి వచ్చేసి నియర్ సైడ్ ఫేస్, ఎడ చేయి వచ్చేసి ఫార్ సైడ్ ఫేస్, ఇటు నెత్తి మీద పెట్టిస్తాం. పెట్టించి ఎర్త్, ఇంకొక పిల్లవాడికి ఎర్త్ అన్ని చిన్నవి ఉన్నాయి, ఇట్లా పెడతాం అనుకోండి. ఇప్పుడు సారు దాని చుట్టూ తిరగండి సార్, నడుచుకుంటారా. ఇప్పుడు భూమి చుట్టూ ఎర్త్ తిరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు రొటేషన్ ఉన్నదా రివల్యూషన్ ఉన్నదా మీరే చెప్పాలి అని చెప్తాం పిల్లలకి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రొటేషన్ ఉందా ఎర్త్ కి, మూన్ కి రొటేషన్ ఉందా రివల్యూషన్ ఉందా సార్? రొటేషన్ మాత్రమే ఉంది కదా సార్. రొటేషన్ అంటే ఇది కదా, రొటేషన్ రెవల్యూషన్ ఇది రొటేషన్ మేడం. ఇది జరిగితే ఇప్పుడు సార్ రొటేషన్ కదా సార్. ఇప్పుడు రొటేషన్ ఉందా రెవల్యూషన్ ఉందా? ఎంతమంది రొటేషన్ మాత్రమే ఉందని చేయొద్దండి. ఎంతమంది రొటేషన్ మాత్రమే ఉంది, రెవల్యూషన్ మాత్రమే ఉంది, రొటేషన్ లేదని వాళ్ళు చేయొద్దండి. ఏ పర్వాలేదు, అట్ట రొటేషన్ ఉందని వాళ్ళు చేయొద్దండి. ఎటు కాకుండా ఉండే. ఇప్పుడు సార్ ఉన్నాడు అనుకో, ఉండండి, నేను ఇలా పెట్టుకున్నాను కదా, సార్ ఉన్నాడు కదా, రొటేషన్ అంటే ఇలా తిరగడం కదా, ఇలా తిరగడం కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ ఫేస్ కనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు ఈ ఫేస్ కనిపించింది కదా, ఈ ల్యాండ్ మార్క్ కనిపించింది కదా, ఈ ల్యాండ్ మార్క్ కనిపించింది కదా, ఈ ల్యాండ్ మార్క్ కనిపించింది కదా, మళ్ళీ ల్యాండ్ ఇది కదా రొటేషన్ అంటే. ఇప్పుడు సార్ ఇటు వెళ్తున్నాడు, ఇప్పుడు ఈ ఫేస్ చూశాడు, ఈ ఫేస్ చూశాడు కదా, ఇటు వచ్చాడు, ఈ ఫేస్ చూశాడు, ఓకే, మళ్ళీ ఈ ఫేస్ చూశాడు, తర్వాత మళ్ళీ ఈ ఫేస్ చూశాడు, మళ్ళీ ఆ ఫేస్ చూశాడు. ఇప్పుడే ఉంది రొటేషన్ రివాల్యూషన్ సేమ్ పీరియడ్ అనమాట. అంటే 27 days 30 అంటే 27 రోజులు 7 గంటల 40 నిమిషాలు. కాబట్టి మనం ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అంటాం. ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అంటాం. అర్థమైంది సార్? అవి రెండు సేమ్ పీరియడ్ కాబట్టి ఓన్లీ రొటేషన్ ఫర్ ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అంటాం. అంటే ఈ యూనివర్స్ లో ఏ ప్లానెట్ మీద ఉండే మూన్స్ అన్ని కూడా ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్. జనరలైజేషన్ చేయడం అంటాం మనం సైన్స్ లో. ఇప్పుడు గడ్డి జాతి మొక్కలు గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతాం చెప్తాం కదా, జనరలైజేషన్ చేసి. అలాగే ఇక్కడ కూడా యూనివర్స్ లో కూడా ఆ లాస్ ని అవన్నీ కూడా జనరలైజేషన్ చేస్తాం. ఇప్పుడు అది సన్లైట్, సన్ అనుకోండి సైడ్ ఇలా పెట్టాను అనుకో, ఫుల్ మూన్ అంటాం, లైట్ దీని మీద పడుతుంది కదా. ఇది ఇలా వచ్చింది అనుకో, ఫస్ట్ క్వార్టర్ అంటాం. పై నుంచి డౌన్ అయినప్పుడు దీన్ని డిసెండింగ్ నోడ్ అంటాం. ఇది దీని హైట్కి వస్తుంది. ఇలా వచ్చింది అనుకోండి, అమావాస్య అంటాం, లైట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి. ఓకే సార్? మళ్ళీ ఇటు పోయింది అనుకో, దీన్ని అసెండింగ్ నోడ్ అంటాం. ఇలా తిరుగుతుంటుంది మూన్. ఇలా తిరిగేటప్పుడు ఈ పాయింట్ కొంచెం ఇటు జరుగుతా, ఇటు జరిగినప్పుడు ఇటు వచ్చింది కదా, ఇటు పోయి మళ్ళీ ఇక్కడ హైట్ వస్తుంది.
మళ్ళీ ఇక్కడ డౌన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ సరిపోయింది అనుకో, అట్లా రొటేట్ అయ్యేటప్పుడు అప్పుడు ఇక్కడ కానీ వచ్చిందంటే ఇటు రొటేట్ అయ్యేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఈ నోడ్ అనేది ఇటు పోద్ది ఒకసారి. అంటే ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ ఇక్కడ డౌన్ అనుకోండి అక్కడ హైట్, ఏడుకి వచ్చినప్పుడు ఇక్కడ డౌన్ అనుకోండి అక్కడ హైట్, ఏడుకి వచ్చినప్పుడు డౌన్ ఇక్కడ అంటే హైట్ అక్కడ అవుతుంది. అప్పుడు ఇక్కడ డౌన్ అయితే హైట్ ఇక్కడ అయినప్పుడు అప్పుడు ఇది ఎక్కువ వస్తుంది కదా. అది నోడ్ అనేది ఎక్కడికైతే లాంగ్ వెళ్తే అది లోనార్ ఎక్లిప్స్ అంటాం. నోడ్ దగ్గరకు కానీ వెళ్తే అది అప్పుడు ఏడుకి వచ్చినప్పుడు ఇక్కడ డౌన్ అవుతుంది కదా, అప్పుడు ఎక్లిప్సెస్ ఏర్పడతాయి, నోడ్స్ వేసేటివి. అవి ఆ స్క్రీన్ లో కూడా చూపించారు అనమాట. సో దీని ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ అని మేము ఒక రింగ్ కట్టి దాంట్లో చేయిస్తాం పిల్లల చేత. దాని ద్వారా ఏంటంటే కొంచెం రొటేషన్, రివల్యూషన్, తల మీద పెట్టుకోవడం అలాంటివన్నీ అర్థం అవుతాయి అన్నమాట. అది ఓకే సార్, థ్యాంక్ యూ. 3 సార్లు కనపడితే మా నానమ్మ ఇంట్లో పెట్టేసింది నన్ను, నాతో పాటు మా తమ్ముళ్ళని, అన్నల్ని, మా నాన్నమ్మను లోపల పెట్టి తలిపేసి కాలేజీలో కూర్చుంది. సూర్యగ్రహణం బయటికి బాగుంది అని చెప్పినారు. ఐ ఆమ్ స్టడీ 10th క్లాస్ నా, 10th క్లాస్ అంటే 10th 7th నేను. సాయంత్రం అయిన తర్వాత బయటికి వెళ్ళాము, ఆ భోజనాలు చేసి అయిపోయి స్కూల్కి వస్తే టీచర్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు చెప్పారు కదా ఇది ఎర్త్ ఇలా ఉంటుంది కదా, సన్ అలా ఉంటుంది, సన్ ఎర్త్ మూన్ ఒక స్ట్రైట్ లైన్ మీదకి వస్తే లోనార్ ఎక్లిప్సెస్, అట్లా కాకుండా సన్ కి ఎర్త్ మధ్య మూన్ వస్తే సోలార్ ఎక్లిప్సెస్ అని చెప్పినారు. యాక్చువల్లీ ఎవరికైనా మా అవ్వ చెప్పింది నమ్మాలా, మా టీచర్ చెప్పింది నమ్మాలా? మా అవ్వ ఏం చెప్పిందంటే పామింగ్ కదా అని చెప్పింది. మా సార్ ఏంటంటే షార్డర్స్ వల్ల వచ్చిందని చెప్పినారు. నేను బాగా ఎదుర్కొంటా పోయి మా సార్ చెప్పింది కరెక్ట్ అని, నానమ్మ ఇటు చెప్పాడు మా సారు, స్ట్రైట్ లైన్కి వస్తాయంటే ఇవి తిరుగుతుంటాయని చెప్తే మా నాన్న పిలిచి వీడి చదువు మానించమని చెప్పింది. అప్పుడు ఇటు పెద్దోళ్ళకి ఎదురు చెప్తున్నాడు రా, చదువు మానించమని చెప్పింది. సరే పాము లేదంటే ఒక వర్గం తంతది, పాము లేదని చెప్తే ఒకరికి అంటారు, పాము లేదంటే ఇంకొకరికి అంటారు. సొసైటీ అక్కడ తయారయ్యి ఎవరిని ఇబ్బంది పడితే ఈ పాము కథ ఏదో తెలుసుకోవాలంటున్నాడు. పాము ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఇది ఎలా వచ్చిందని. ఇప్పుడు తిరుపతిలో ఒక స్కూల్ ఉంది అనుకోండి, ఏమవుతుంది ఈ తిరుపతి మొత్తం మీద ఒక 500 మంది చదువుకుంటారు. అటు కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే స్కూల్ ఉంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 500 మంది చదువుకుంటారు. అటు కాకుండా భారతదేశం మొత్తం మీద ఒకే స్కూల్ ఉంది అనుకోండి, అంటే వెనక్కి వెళ్తున్నాం మనం ప్రీవియస్ ఇయర్స్ కి. భారతదేశం మొత్తం ఒక 500, అసలు భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో ఎక్కడో ఉంటే ఆ రోజులు అంబేద్కర్ లాగా ఎవరో కొంతమంది చదువుకుంటారు. ఆ చదువుకున్నప్పుడు కొంతమందికి అర్థమైంది స్కై, ఎక్కువ మందికి అర్థం కాల, ఒకరికి ఇద్దరికి అర్థమైంది. చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఉప్మా పోలుస్తాం, వాటితో ఇంత పోలిసి చెప్తాం. నేను అట్లా అనుకున్నా, నేను దీన్ని స్కై చూసిన తర్వాత స్కై గేజింగ్ అమేజింగ్ గా ఉంటుంది. మనం ప్రపంచాన్ని నుంచి అట్లా స్కై చూస్తా బతకొచ్చు హ్యాపీగా, అంటే చాలా నెమ్మదిగా ఉంటుంది, చాలా అమేజింగ్ గా ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏం చేశారంటే కొంతమంది చదువు లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఈ విషయాన్ని ఆలోచించినారు. ఆలోచించి ఎక్లిప్టిక్ లైన్ ఉంది కదా, ఆ లైన్ అనేది పాము, సూర్యుడు అనేది ఒక పాము తల, చంద్రుడు అనేది ఒక పాము తల. ఇప్పుడు అది సూర్యుడు కదా, ఇది ఏంటిది, ఇదేంటి సార్ కనిపిస్తుంది మీకు, మూన్, ఇది ఒక తల. అదే సన్ అనుకోండి, నేను సన్కి వచ్చాను అనుకోండి, సన్ అనేది ఒక తల, ఈ రెండు పాము, ఇది పాము అనుకోండి కథ. ఈ ఎక్లిప్టిక్ కథ ఏంటి అని నేను ఆలోచించాను. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అరే నాయన పైన పాము ఉంది, ఒకటి దాన్ని ఒకటి మింగతదిరా అని చెప్పినారు. ఇప్పుడు మీకు ఎక్లిప్టిక్ ప్యాత్ ఉన్నది కదా, ఇప్పుడు నేను డేట్ ఇచ్చాను, మీకు డేట్ ఇచ్చాను కదా, నేను కొంచెం ఎర్త్ని స్పీడ్ చేస్తున్నాను, గమనించండి అది ఎలా ఉంటుందో చెప్పండి. పాములాగా తిరుగుతుందా లేదా? పాము ఇలాగే కదా పోతుంది. ఆ ఎక్లిప్టిక్ ప్యాత్ ఎలా ఉంది అంటే అది మెల్లగా ఏమవుతుంది చూడండి ఒకసారి, మెలికేస్తుందా లేదా? అంటే పాము ఎలా అయితే మెలికేస్తుందో అలా మెలికేస్తుంది. సో మనం స్కై ఆ రోజుల్లో ఇంత సిస్టమ్స్ లేకపోయినా ఆ ప్యాత్, ఆ సన్ మీద వెళ్ళి ఎక్లిప్టిక్ ప్యాత్ అలా వెళ్ళి ఇలా పాములా మెలికేస్తుంది. సో వీళ్ళందరూ చదువు లేదు కాబట్టి, వీళ్ళందరూ నేను చదువు చెప్పలేదనో లేదా అర్థం అవ్వాలి కాబట్టి అవి 2 పాములు ఒకదానికి ఒకటి మిగులుతుంది అని చెప్పొచ్చు ఆయన ఆ రోజుల్లో నేను అనుకుంటున్నట్లాగా.
సో ఇలా చూపించిన వాడు పిల్లకాయలకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా పాము లేదనేది సత్యమే, కాదు అది ఎలా స్ప్రెడ్ అయింది అనేది కొంత ఆలోచించి వచ్చాము. నేను చెప్పింది కూడా కరెక్ట్ అన్నాను ఇక్కడ. సో ఈ విధంగా మనం చాలా విషయాల్ని ఈ అంటే ఎక్కువ రోజుల ముందుకు వెళ్ళగలం, తక్కువ రోజులు వెళ్ళగలం కాదు. అదే విధంగా మనం పోల్ స్టార్ చూసామనుకో, నార్త్ పోల్ స్టార్ చూసాం. ఈ పోల్ స్టార్ ని గ్రిడ్ సిస్టమ్ ఇచ్చానుకో, నేను గ్రిడ్ కనిపిస్తుంది సార్ మీకు. ఇప్పుడు నేను స్పీడ్ పెడుతున్నాను, ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఉన్నది, స్పీడ్ పెడుతున్నాను నేను. ఆ పోల్ స్టార్ అక్కడ ఉంటుందో లేదు చెప్పాలి, తక్కువ వచ్చేస్తుంది చూడండి. అప్పుడు ఆ ఇయర్స్ కూడా మారిపోతుంటాయి. వచ్చిందా లేదు పక్కకి. సో ఇపాస్కర్ అనే ఒక సైంటిస్ట్ భూమికి 2 చలనాలు కాదు, రొటేషన్ రివల్యూషన్ కాదు, ప్రిసిషన్ అనేది ఇంకోటి ఉంది, యాక్సెస్ చెక్ తిరుగుతుంది అని చెప్పారు. సో ఇంకొక 2600 సంవత్సరాల తర్వాత మనం జియాలజికల్ నార్త్ జియాలజికల్ సౌత్ అనేది చేంజ్ అవుతాయి. సో 72 years కి 1 degree అది పక్కకి జరిగిపోతా ఉంటుంది. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే ఇలాంటివి కూడా మనం పిల్లలకి చూపించేదానికి అవకాశం ఉంటుందని నేను ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకున్నాను సార్. అలాగే అంటే 3వ చలనం ఉంది, యాక్సెస్ ఇలా అది చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇదే స్కైని మీకు ఇందాక చెప్పాను కదా, మనం ట్రాన్స్మో అనే ఒక సిటీ ఉంది, నార్వే దగ్గర ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కదా ఉండింది ట్రాన్స్మో సిటీ అంటే ఒకటి 80,000 మంది జనం అక్కడికి వెళ్ళిపోయారు. ఆడకి వెళ్ళి ఇప్పుడు ఆడ స్కై చూడండి ఎలా జరుగుతుంది. ఇప్పుడు పోల్ స్టార్ కూడా చూడాలి, సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, ఇట్లా హొరైజన్ మీద ఇట్లా తిరుగుతుంది. 6 months డే లైట్ ఉంటుంది అక్కడ. అదే మనం నవంబర్కి జనవరికి వచ్చామనుకో, వెనక్కి వచ్చేసామనుకో, ఏమైంది, వెనక్కి వస్తే 6 months డే లైట్ కదా, 6 months డార్క్ లైట్ ఉంటుంది కదా. ఆ ట్రాన్స్పో 80,000 మంది జనం అక్కడ, బాగా డెవలప్ అయిన కంట్రీ నార్వే దగ్గరగా. వాళ్ళకి బాగా ఫ్లడ్ లైట్ చేసి -20 ఉంటుంది సెంటిగ్రేడ్ అక్కడ. ఆయన వాళ్ళు నేచర్ ని ఎదిరించి వాళ్ళు ల్యాంప్ ని సన్ అనుకుంటారు, ఎందుకంటే విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి. వాళ్ళు బంగాళదుంపలు పడతాయి అక్కడ, వాళ్ళు ఫిషింగ్ హార్బర్స్ ఎక్కువ కాబట్టి. అక్కడ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి సోలార్ హీటర్స్ పెట్టేస్తుంటారు, లోపల బాగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. ఆయన పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో చదువుకుంటారు, ఆడుకుంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. సో అంటే అక్కడ స్కై మీరు చూడండి, ఇక్కడ మీకు పోల్ స్టార్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ పోల్ స్టార్ అక్కడ ఎలా ఉందో చూడండి, ఇక్కడ ఉంది పోల్ స్టార్ కనిపిస్తుంది సార్, పోల్ స్టార్ అక్కడ ఉంది. సో నువ్వు ప్రపంచంలో హొరైజన్ అంటే హొరైజన్ లో రకరకాల స్కై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలియజేయచ్చు. సో ఆ విధంగా మనం ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి చాలా విషయాల్ని మనం చెప్పవచ్చు. అంటే డీటెయిల్ గా మీరు కొంచెం స్టెల్లీరియం షార్ట్ కట్స్ అని చూసుకొని ఆ షార్ట్ కట్స్ ఇంకా బాగా ఉపయోగించి చాలా విషయాలు, సోలార్ ఎక్లిప్సెస్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఆడికి వెళ్ళిపోయాం. సో సోలార్ ఎక్లిప్సెస్ అక్కడ ఉంది, అది డేట్ అంతా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. సో మీరు మెల్లగా దీన్ని అలా పంపించు. లోనార్ కూడా అంతే, మళ్ళీ బ్యాక్ వస్తే కూడా కనిపిస్తుంది. మీరు రాబోయే సోలార్ ఎక్లిప్సెస్ చూడొచ్చు, బ్యాక్ పోవచ్చు. ఎన్ని ఇయర్స్ 1 lakh year మైనస్కి వెళ్ళచ్చు, 1 lakh year ముందుకు వెళ్ళచ్చు. అన్ని ఇయర్స్ ముందుకు వెళ్ళే డేటా ఇది ఎవరు గవర్నమెంట్ ఎవరు చేయలేదు, 2 వ్యక్తులు 3 వ్యక్తులు, ఒక వ్యక్తి అనుకుంటే జరిగిన సాఫ్ట్వేర్ ఇది. దీని స్టెల్లీరియం అనేది అంత బెటర్ గా మనము స్కై షోని వేయచ్చు. స్టెల్లీరియం అనేది సాఫ్ట్వేర్ ఉంది, సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాప్ ఉన్నది. మీరు ఇంకా పర్చేజ్ చేస్తే బాగా డేటా కరెక్ట్ గా ఉంటుంది. అది టెలిస్కోప్ కూడా ఇవ్వచ్చు అనమాట, టెలిస్కోప్ కూడా కనెక్షన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్రీఫ్ గా కొన్ని కాన్సెప్ట్స్ ని మనం ఎలాగో ఒక స్కీమ్ ద్వారా చేయొచ్చు అనేది మీకు నేను ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి టూల్స్
ఎలా ఉపయోగించవచ్చు అనేది ఇది అమేజింగ్ అన్నమాట. నేను జైపూర్లో ఉండి అన్ని మోడల్స్ కన్స్ట్రక్ట్ చేశాను. అందులోకి ఇది మ్యాప్ ఉండదు దీంట్లో. దీన్ని నేను బయట పెట్టి ఒక అటు మొత్తం ఆస్ట్రోఫిజిక్స్ మొత్తం దీంట్లోనే చెప్పేస్తాను. ఇప్పుడు మన లెసన్స్ ఏవైతే ఉన్నాయో 6th, 7th, 8th అవన్నీ కూడా మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది.